కొంతమంది అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? ఇంకొంచెం బందోబస్తు ఎక్కువ చేసే అవకాశం కనిపిస్తుందా? ఏం జరుగుతుంది? అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించి ఆయన అడిగిన ప్రొడక్ట్ ఏమైతే ఉందో అది ఇస్తామని చెప్పని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సోషల్ మీడియా ట్రోలింగ్ పట్ల కావచ్చు, తనకు కావాల్సిన ప్రొడక్షన్ ఏ రకం కావాలి, తర్వాత ఏ రకమైన ప్రొడక్షన్ అనేది తనకు అవసరం అని చెప్పడం మీరు కూడా ఆయన డీజీపీ శ్రీవాణి గారితో చర్చించిన నేపథ్యంలో బయటకు వచ్చి కూడా అక్కడ స్పష్టంగా తెలంగాణ పోలీసులు స్పష్టమైన ఎవిడెన్స్ అంటే స్పష్టమైన హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నేను వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకుంటాము, ఎందుకంటే కావాలని అన్ని లేనిపోని అంటే ఆల్రెడీ ఇష్యూ క్లోజ్ అయిపోయిన సమయంలో కావాలని కొంతమందిని పెద్దగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కొంతమందిని ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఇష్యూలో తను ఏమైతే ఇష్యూ వచ్చిందో దాని మీద నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకొని దాన్ని గతంలో జరిగిన కొన్ని ఇష్యూలను బేస్ చేసుకున్న వాళ్ళు ఈ రకమైన ప్రాపగాండా చేస్తా ఉన్నారు అని చెప్పిన విషయం మీద మన గమనం ముందు చెప్పుకున్నాం. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కావచ్చు, కొంతమంది కావాలని చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, అన్నింటి మీద కూడా ఆయన కూలంకషంగా డీజీపీ శ్రీవాణితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆయన అయితే మాత్రం ప్రొడక్షన్ ఇచ్చే అవకాశం ఇచ్చారు. అలా ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో రెసిడెన్స్ ఏరియా పోలీసులు కూడా మరి కాసేపు ఆయన కలిసి అవకాశం ఉంది. ఆయనకు సంబంధించి ప్రొడక్షన్ అనేది ఎలా ఇవ్వాలి అనే దాని మీద కూడా అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఎన్నికల రిపోర్ట్ ఆధారంగా అంటే బయట స్పెసిఫికేషన్స్ అడుగుతా ఉన్నాయి, ఏమి పోలీసులు వస్తారు అరెస్ట్ చేస్తారని చెప్పడానికి ఇప్పటి వరకైతే ఎవరు రాలేదు, ఎవరు నోటీసులు ఇవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే తెలంగాణ పోలీసులు సమాచారం ఇవ్వాలి కాబట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా తన మీద ఏదో రకంగా దాడి చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా తాను ప్రొటెక్షన్ జరిగిందని చెప్పని కూడా ఆయన నాగేశ్వర గారు చూస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఒక పోలీసులు కనుక నిజంగా ఆయన మీద రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి కాబట్టి అరెస్ట్ చేయకుంటే ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ తోటి వచ్చి ఆయన్ని విచారించే అవకాశం ఉంది. లేదంటే అక్కడ లోకల్ పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా కూడా లీగల్ గా జరుగుతా ఉంది. అందుకే నాగేశ్వర గారు ఆయన దీని మీద పూర్తి స్థాయిలో తన లీగల్ టీమ్ తో కలిసి డీజీపీ శ్రీవాణి గారిని కలిసి తన పిటిషన్ పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా శ్రీవాణి గారు ఇచ్చిన హామీని ఆయన నమ్మి ఖచ్చితంగా డీజీపీ గారు నాకు ప్రొడక్ట్ ఇస్తామన్నారు. ఉన్న పరిస్థితి మొత్తం కూడా నేను వివరించడం జరిగింది. ఆ దిశగా మాకు ప్రొడక్ట్ ఉందని చెప్పి నమ్ముతున్నాను. మరి ఒకవైపున జరుగుతున్న ఈ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేసి కొంతమంది కావాలని చేస్తూ ప్రయత్నం ఏదని చెప్పని కూడా ఆయన చెప్తున్న పరిశ్రమ చూస్తా ఉన్నాం. సచిన్ రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రియాక్ట్ అవుతూ డీజీపీ సివి ఆనంద్ కలిసిన తర్వాత ఆయన రియాక్షన్ అయిన ఆ పాయింట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమన్నారంటే కనుక గత కొంతకాలంగా ఆన్లైన్లో తనకు ఎదురవుతున్న అనేక బెదిరింపుల నేపథ్యంలో ఈ కంప్లైంట్ చేశానంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను చేసిన ఆ కమెంట్స్ని విత్డ్రా చేసుకున్నా అంటూ గత 2 రోజుల క్రితం చెప్పుకొచ్చారంటే ఈ వ్యాఖ్యలు దుమారం రేగిన మరుసటి రోజు ఆయన కొద్దిసేపటి క్రితం మీకు చెప్పినట్టుగా నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని రియాక్ట్ అయిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ వ్యాఖ్యను విత్డ్రా చేసుకోని చెప్పి ఆయన కోరిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటు నాదెండ్ల మనోహర్ మీద ఉన్న ఆ గౌరవంతో నేను ఈ వ్యాఖ్యని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఈరోజు కూడా అదే మాటను చెప్పుకొచ్చారు. దానికి ఇన్ఫాక్ట్ జనసేన కూడా స్వాగతించింది దాన్ని. తనకు ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. బట్ గత కొంతకాలంగా ఆన్లైన్ వేదికగా తనకి ఎదురవుతున్న బెదిరింపుల నేపథ్యంలోనే ఈ కంప్లైంట్ చేశానంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఈ నేపథ్యంలో ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్ర డీజీపీని కలిసి మెమరాండం ఇచ్చాం, ఆయన పరిశీలిస్తానని అన్నాడు. ఓకేనా? ఎలాంటి సెక్యూరిటీ అడిగారు సార్ మీరు? సెక్యూరిటీ ఎలాంటి అడుగుడు ఉండదయ్యా, అది నేను నిర్ణయించాను కదా. నేను నిర్ణయించేది కాదు, నేను అడిగింది ఒకటే, నాపై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి, అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అని చెప్పాను. అదేనా ఇంతగానే ఏముంటుంది ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో, ఆన్లైన్లో అని చెప్తున్నా కదా క్లియర్గా.
ఆన్లైన్లో సార్ నాగేశ్వరరావు మీరు ఏ సోర్స్తో మాట్లాడారని చెప్పి అడుగుతున్నారు కదా, అసలు ఏంటి? అది నేను చేసిన కామెంట్స్ను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తెలవడం ఎందుకు, దానివల్ల ఏం పర్పస్ సర్వ్ అవుతుంది? మీరు వేగ్గా చేశారా సార్? ఏమి నాగేశ్వరరావు గారు నాకేమి మీరు వేగ్గా చేశారా? కారణం అసలు వేగ్గా చేశారా? అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడను. ఏమి పడలేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. పోలీసులు వచ్చారా? రాలేదు, నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. డీజీపీ గారు ఏమన్నారు? ఇంకెందుకు? అయిపోయింది కదా మిత్రం, ఇంక ఇంతకంటే ఏముంటుంది మిత్రమా? మీరు నాకే తెలియదని చెప్తే ఎట్లా? డీజీపీ గారు ఏమన్నారు మరి? డీజీపీ గారు ఏమన్నారు? డీజీపీ గారు ఏమన్నారో డీజీపీ గారిని అడగని చెప్తారు, నేనెట్లా చెప్పాలి? మీరు విత్డ్రా చేసుకున్న ప్రధాన కారణం ఏంటి? సార్ ఇలా సార్ అది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆఫ్టర్ డీజీపీ సివి ఆనంద్ కలిసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ రియాక్షన్ మీరు చూసారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా. ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, నా మాటను నేను విత్డ్రా చేసుకున్న తర్వాత జనసేన కూడా ఆహ్వానించింది. జనసేన ఆహ్వానించడమే కాదు, క్యాడర్కి కూడా డైరెక్షన్ ఇచ్చింది. అది ముగిసిన అధ్యాయం, మళ్ళీ దాన్ని తెరవడం దేనికి అని చెప్పుకొచ్చిన తర్వాత నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. ఏ పోలీసు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు ఎవరు నా ఇంటికి రాలేదు, లేకపోతే నాకు నోటీసులు ఇవ్వలేదు. కనీసం వాట్సాప్లో కూడా నాకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. గత కొన్ని రోజులుగా ఆన్లైన్ వేదికగా, అది సోషల్ మీడియా అంటారా లేకపోతే యాంటీ సోషల్ మీడియా అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆన్లైన్ వేదికగా నాకు ఎదురైన సిచ్యువేషన్స్ని నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అండ్ డీజీపీ సివి ఆనంద్ ఏమన్నారనే అంశానికి సంబంధించి అడిగినప్పుడు ఆయన ఏమన్నారు, ఆయన అడగండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో బిగ్ అప్డేట్ ఇది. తెలంగాణ డీజీపీని కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తనకు భద్రత కల్పించాలని డీజీపీ సివి ఆనంద్ను కోరారు మాజీ ఎమ్మెల్సీ. ఇటీవల పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం రేగింది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సివి ఆనంద్ను కలిసారు. ఆ విజువల్స్ను మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇటు ఆయన ఇంటికి ప్రొటెక్షన్ కల్పించిన సందర్భం. ఏపీలోని పలు ప్రాంతాల్లో నాగేశ్వర్పై కేసులు నమోదయ్యాయి. నాగేశ్వర్ను అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఏపీ పోలీసులు హైదరాబాద్కు వచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఇప్పటికీ నాగేశ్వర్ ఇంటికి సెక్యూరిటీగా తెలంగాణ పోలీసులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు అధికారులతో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అవ్వచ్చంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇటు సోషల్ మీడియా వేదికగా. ఈ క్రమంలో తనపై దాడులు జరిగే అవకాశం ఉంది, తనని పోలీసులు తీసుకెళ్లే అవకాశం, ఈ అంశాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. నేను అరెస్టుకు సిద్ధం, నన్ను అరెస్ట్ చేస్తా అంటే అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ కూడా సిద్ధం, నేను యాంటిసిపేటరీ బెయిల్కి కూడా నేను ప్రయత్నం చేయటం లేదు, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్ ఆయన చెప్పుకొచ్చిన మాటలు మీరు చూడొచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీని కలిసేందుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి ప్రెసెంట్ ఓకే, మరి కాసేపట్లో ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ నిన్న ఈ అంశం మీద రియాక్ట్ అవ్వడంతో మరింత కాకరేగింది. ఎందుకంటే ఆయన కామెంట్ చేశారు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయ్యారు. నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయిన తర్వాత బేషరతుగా తన మాటను ఉపసంహరించుకున్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ మారింది. నిన్న పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద మళ్ళీ దాన్ని స్పృశించడం జరిగింది, దాన్ని టచ్ చేశారు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇదే అంశం మీద ఇక నేను చూస్తూ ఊరుకోని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుంచి ఈ అంశం మరింత దుమారం రేపింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? డీజీపీ సివి ఆనంద్ కలిశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ ఆనంద్ కలిశారు. ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది? అప్డేట్స్ అందించేందుకు ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సివి ఆనంద్ కలిసినట్టుగా తెలుస్తుంది. ఏమడిగారు? దాంతోపాటు తనకి ప్రొటెక్షన్ కల్పించాలి అనేది ఆయన